వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ సేవాలాల్ సేన్ అని మనం చూస్తున్నాం. గాంధీ భవన్ ముందు వాళ్ళు వినతి పత్రం అందించడానికి వచ్చారు, కానీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం గతంలో చూస్తుంటే ప్రగతి భవన్ అనేది ప్రజలు లోపలికి చేరకుండా ఇనుప కంచెలు వేసి పెట్టిరు. ప్రజలు ఎవరు లోపలికి పోతలే, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటలేరు. కానీ వాళ్ళ సమస్య చెప్పుకోవాలంటే ఎప్పుడైనా గాంధీ భవన్ గేట్లు ఓపెన్ ఉండే అని చెప్పిర్రు గతంలో, ముఖ్యమంత్రిగా రాకముందు, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏందనేది వాళ్ళని తెలుసుకుందాం. ఏమన్నా ఏంది మీ సమస్య ఏంది, ఎందుకు ఈడి వరకు వచ్చారు మీరు? ఇప్పుడు లగాచర్ల పైన జరుగుతున్న లగాచర్ల గ్రామ పంచాయతీ పైన జరుగుతున్న భూసేకరణ పైన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు పోలీస్ యంత్రాంగము గేటు పెట్టి లోపల రానియకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్న గిరిజనులకు న్యాయం జరగాలి. ఏదైతే ప్రభుత్వంలో ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఆఫీస్ పెద్దలకే ఇచ్చి అక్కడ ఫార్మాసిటీ అక్కడి నుండి ఎత్తివేసి వేరే చోట షిఫ్ట్ చేయమని అడగడానికి వచ్చాము. సో ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం లోపల పోనీయడానికి లేదు, పోనీయడం లేరు. మేడం, మేము క్లియర్గా నిన్న చెప్పినాం, శాంతియుతంగా మేము వినతి పత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీ భవన్ దగ్గర మరి ఏదైతే అక్కడ లగచర్ల పోదామంటే అక్కడ 144 సెక్షన్ పెట్టింది. మరి మా లంబాడి బిడ్డలకు మేము ఎవరి దగ్గర పోయి వినవించుకోవాలి? గిరిజన మంత్రి లేడు. మరి ఇక్కడ వస్తే పోలీస్ బలగాలతో ఆపుతా ఉన్నారు, మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారని నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే లంబాడి బిడ్డల మీద మరి ఇంత దారుణమైన పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు? మరి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే సేవాలాల్ సేన నుంచి మేము ఎంత దాగైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ మహేష్ గౌడ్ గారు కానీ ఇన్ఛార్జ్ మేడం కానీ లేరంట. మరి వేరే వాళ్ళకైనా ఇద్దామంటే లోపల పోనీయట్లేరు. మరి ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు? పోలీస్ బలగాలతో మమ్మల్ని ఆపాలని కట్టడి ఎందుకు చేస్తూ ఉన్నారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున్న నుంచి చూస్తూ ఉంటే అర్ధరాత్రి అన్ని సంఘాలను ఇంట్లలో పోయి భయభ్రాంతులకు గురి చేసి అరెస్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని కఠినంగా ఖండిస్తూ ఉన్నాం. సో ఇదనమాట గాంధీ భవన్ దగ్గర పరిస్థితి. సమస్యలు చెప్పుకోవడానికి ఇటు గాంధీ భవన్ అయినా లేదు అటు ప్రగతి భవన్ అయినా ఎప్పుడు తెరిచే ఉంటే గేట్లు. ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజాపాలన ఇది, సమస్యలు చెప్పుకునే అవకాశం, సమస్యలను తీర్చే సర్కార్ అని చెప్పిండ్రు. కానీ ఇవాళ గాంధీ భవన్ ముందు చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. లగచర్ల బాధితులకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కావచ్చు, ఎవరైతే భూమి ఆక్రమదారులను వాళ్ళ మీద ముద్రేయడం కావచ్చు, వాళ్ళ భూమి లాక్కునే ప్రయత్నం సర్కారు చేస్తుందని ఒక ఆవేదనలో అధికారులపైన వాళ్ళు దాడి చేసిన విషయం వాస్తవమే. అయితే అధికారులపైన చేసిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించినా కానీ ఆ బాధితుల వైపు ప్రతి ఒక్కరు నిలబడుతున్నారు. సర్కారు ఫార్మా సంబంధించిన డెసిషన్ బ్యాక్ తీసుకోవాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే బాధితులు కూడా మనకు తెలిసిందే ఢిల్లీ చేరిండ్రు. ఇవాళ లగచర్లకి అక్కడ నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా రాబోతుంది, అక్కడ నుంచి సంగారెడ్డి కూడా చేరుకోబోతున్నారు. అయితే ఈ క్రమంలో సేవాలాల్ సేన నిన్ననే పిలుపునిచ్చిర్రు. సమస్య పరిష్కారం చేయాలి, అక్రమ అరెస్టులని వెంటనే విడుదల చేయాలి, అరెస్ట్ చేసిన వాళ్ళని అని కొన్ని డిమాండ్లతో ఒక శాంతియుతంగా వినతి పత్రాలు అందించే కార్యక్రమం మొదలుపెట్టుకుంది. కానీ సేవాలాల్ సేవలకు సంబంధించిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ములుగులో నిన్న రాత్రే అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇవాళ పొద్దున్న నిర్మల్ అండ్ నిజామాబాద్కు సంబంధించిన వాళ్ళని కూడా, సేవాలాల్ సేనకు సంబంధించిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉన్న కొంతమంది కూడా ఇవాళ గాంధీ భవన్కి వచ్చి ఎవరు ఉన్నా కూడా వాళ్ళ వినతిని, వాళ్ళ జరుగుతున్న అక్కడ పరిస్థితులను వినియోగించుకోవాలని వచ్చిన వాళ్ళని కూడా లోపలికి అనుమతించలేని పరిస్థితి ఇవాళ మనం గాంధీ భవన్ దగ్గర చూస్తాం.